నేను ఆల్రెడీ జారాని ఇచ్చేసాను. చాకో మీద ప్రాంక్ అయితే అస్సలు అవ్వదు. చాకో నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కాలు కాలట్లేదా? మమ్మీ వస్తుంది పద. నువ్వు కావాలే అమ్మా. ఆట చాలా డేస్ నుంచి ప్రాంక్ అక్క ప్రాంక్ అక్క ప్రాంక్ అక్క అంటున్నారు. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే ప్రాంక్ వీడియో. చాకో జారా రాక్సీ మీద, చాకో మీద అయితే కాదు, చాకో నాకు రివర్స్లో ప్రాంక్ చేస్తాడు. ఈరోజు రాక్సీ జారా మీద ప్రాంక్ అనమాట. నేను ఆల్రెడీ జారాని ఇచ్చేసాను. దానికోసమే ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు. ప్రాంక్ మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా రాక్సీ గారితో ప్రాంక్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ వాడి కోసం ఈరోజు యాక్టివ్ బిస్కెట్స్ మళ్ళీ ఆర్డర్ చేశాను. ఆల్రెడీ చిన్న డబ్బాలు పెడితే చిన్నవి ఇచ్చారు, బట్ అవి అయిపోయి చాలా త్వరగా ఇష్టంగా తిన్నారని చెప్పి ఇవైతే ఆర్డర్ చేశాను. సో దీని లింక్ అనేది ట్యాగ్ చేస్తాను, చూడండి. చాకో మీద ప్రాంక్ అయితే అస్సలు అవ్వదు. చాకో నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎదుగుతున్నాడు జారా. ఎదురా రాక్సీ. మమ్మీ మమ్మీ ఎక్కడుంది మమ్మీ? జారా ఏది? జారా అక్కడుందా? ఎక్కడుంది? పద చూపించు. పద పద ఎక్కడుంది? పద చూపించు. పద ఏది? నేను ఇప్పటి వరకు క్యాప్ పెట్టాను వీడికి. సో మళ్ళీ ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేస్తాను. అది తగ్గట్లేదు. ఒక 4 days అవుతుంది. హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాను, మెడిసిన్ ఇచ్చారు. బట్ మెడిసిన్ రాస్తుంటే జారమ్మ ఏమో నాకేస్తుంది వీడికి. జారమ్మ నేను తాలేదు కదా, అందుకే అరుస్తున్నాడు. జారమ్మకి ఏమైనా ఖర్చేసాయేమో స్ట్రీట్ డాగ్స్ అని చాకోగాడు భయపడుతున్నాడు. బట్ అందుకే చాలా త్వరగా బయటకు వచ్చేసాడు చాకోగాడు. అండ్ రాక్సీ గాడికి జారమ్మ మీద అస్సలు ప్రేమే లేదు. వాడికి ఆ బిస్కెట్స్ ఇచ్చేయాలంట. బిస్కెట్స్ యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. తింటాడంట. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి ఇస్తున్నాను. సో ఈ బిస్కెట్స్ లేకపోయి ఉంటే వాడు వెతికేవాడేమో. సో అక్కడ నుంచి జారమ్మ అరుస్తుంది. ఇప్పుడు మీకు జారమ్మని చూపిస్తాను నేను. నీకు కావాలా బిస్కెట్? అక్కడ అరుస్తుంది, చాలా గట్టిగా అరుస్తుంది. వీళ్ళు మిస్ అవ్వట్లేదు కానీ జారమ్మ చాలా మిస్ అవుతుంది అనమాట. అసలు ఇంటి లోపలికి కూడా వెళ్ళదు. అది ఇంటి బయట కూర్చొని అలాగ ఉంటుంది కానీ ఇంటి లోపలికి వెళ్ళదు. నేను వెళ్ళి జారమ్మ తెస్తాను. ప్రాంక్ అయితే ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. జారమ్మ పోతే పోయింది, మాకేం సంబంధం లేదని. బట్ రాక్సీ గారు వెళ్ళి తెస్తా అంటే 2 అడుగులు ముందుకేసాడు. వెళ్ళి తెచ్చేసే త్వరగా మా మమ్మీకి అని. తెచ్చాక వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఒక 10-20 minutes నుంచి ఇక్కడే కూర్చున్నాడు జారమ్మ కోసం. వస్తుందేమో అని చెప్పి. ఇప్పుడు ఫుడ్ టైం అనమాట. ఫుడ్ పెట్టినా తినడు. ఏమి ఫైటింగ్ ఏమి ఇంట్లో లేదని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు వెళ్ళి తెచ్చామని. పాప మాడైతే చాలా భయపడుతున్నాడు. వాళ్ళ మమ్మీ లేకపోతే చాలా పిరికి. వాడి బిస్కెట్స్ అంట. వాడి వంట ఆ బిస్కెట్స్ వాడికే కావాలంట. మమ్మీ వస్తే కూర్చొని తిందాం అనుకుంటున్నాడు రాక్సీ గారు. తెస్తాను, జారమ్మకి తెస్తాను, నువ్వు ఉండు, వెయిట్ చెయ్యి సరేనా? జారమ్మకి తెచ్చేస్తాను. జారీ కాలు కాలట్లేదా? ఏ వచ్చేస్తున్నాడా? కరెంట్ వెళ్ళిపోతుంది. అస్సలు ఉండలేదు కరెంట్ లేకపోతే. అది ఇదిగో వర్లే చైన్ లేదు ఏం లేదు దాని కూడా కావాలి. ఇదా ఎవరు వచ్చారు? ఎవరు? హడావిడి అల్లాడు హడావిడి. పడిపోతారు పడిపోతారు. అరే వస్తుంది 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 మమ్మీ వస్తుంది పద. నువ్వు కావాలే అమ్మా. ఇదిగో చారం. ఎక్కడికి వెళ్ళిపోయావు అని అరుస్తున్నావు. పదండి. ఇదిగో జారమమ్మి వచ్చింది పద. మా ముగ్గురులో ఒకళ్ళు లేకపోయినా అందులో జారా లేకపోతే ఇంకా హడావిడ అనమాట. చూడండి బిస్కెట్ కావాలా జారా? అది రాగానే తిండి మీదకి వెళ్ళింది. వాళ్ళ కొడుకు దగ్గరకు కూడా వెళ్ళలేదు. సాయి యూట్యూబ్లో ఫేమస్ చేసేస్తుంది నీకు. ఆ వాటర్ తాగుతావు, నీళ్ళు తాగలేదు ఇంట్లో. హడావిడి మీ మమ్మీని తెచ్చేసి ఇచ్చారని చెప్పి హడావిడి చేస్తున్నాడు, తాకు ఊపుతున్నాడు. థ్యాంక్స్ చెప్పాడు. ఎక్కడికి వెళ్ళలేదురా రాక్సీ, నువ్వు నీ ప్రేమ. అలాడు ఇంకా బొమ్మ దగ్గర ఉండిపోయాడు ఆడు. ఆట ఆట మమ్మీ లేదు ఇప్పటి వరకు.
మమ్మీని దాచొచ్చానా నేను? మమ్మీని దాచొచ్చానని ఆడు బాధ. రాక్సే అలా ఉంటుంది వీళ్ళ ప్రేమ. వెళ్ళు, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు.